వెళ్ళి గబగబా ఎక్కడో నేను ఉన్న ఇంట్లో దిగి గబగబా స్నానం చేసి బట్టలు మార్చుకొని సెకండ్ మెసేజ్ నేను అందించడానికి స్టేజ్ మీదకి వస్తూ నా ప్రక్కన వచ్చిన సహోదరుని అడిగా. సహజంగా అడుగుతాం కదా, ముందు మాట్లాడిన దైవ సేవకుడు ఏం మాట్లాడాడు అని అడిగితే ఈ గోదావరి వాళ్ళు కాస్త ఎటకారం ఎక్కువ, వీళ్ళకి మిమ్మల్ని కాదులే అని అంటుంది. నేను మళ్ళీ అక్క అన్న కోపడతారు, వాళ్ళిద్దరు గోదావరి వాళ్ళు, వెటకారం ఎక్కువ. ఈ సహోదరుడు అన్నాడు, ఆయన మాట్లాడిన సబ్జెక్టా అదేనన్నా మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త ముందు దాని గురించి మాట్లాడాడు అన్నాడు. మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త ముందు ఆ గ్రంథం గురించి మాట్లాడాడులే అన్నాడు. మళ్ళీ చెప్పన్నా, అదేనన్నా మలాకీ తర్వాత మత్తయికి ముందు ఉంది కదా దాని గురించి మాట్లాడాడు అన్నాడు. ఏముంది అక్కడ? తెల్లకాయది ఏమీ లేదు కదా అక్కడ అన్న. ఆడ కూడా ఏమీ లేదన్నా అన్నాడు. ఆడ కూడా ఏమీ లేదన్నాడు. ప్రభు వైపు చూడకుండా, ప్రభువు నీతో మాట్లాడకుండా నువ్వు సంఘముతోనో ప్రజలతోనో మాట్లాడదాం అనుకుంటే మలాకి మత్తయి మధ్యలో ఉంటావు నువ్వు. ఏముంది, 400 సంవత్సరాల చీకటి కాలం ఉంది అక్కడ. ఎటువంటి ఎంకరేజ్మెంట్ అండి బర్నబా. 3 సంగతులు చెప్పాడు. దాంట్లో మనకు ఒక 3 నేర్చుకున్నాం దాంట్లో కదా. దగ్గరకు తీశాడు, తోడుకొని వచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు. దాంట్లో మనం నేర్చుకోవాల్సిన ప్రభు వైపు చూశాడు, ప్రభు అతనితో మాట్లాడాడు, అతను దమస్కులో బోధిస్తూ ఉన్నాడు. బోధ ప్రభు ఇవ్వాలండి మనకి. గంట సేపు లెక్చరర్ తమ్ముడు కాలేజీలో టీచ్ చేయడానికి వెళ్తాడు, లెక్చరర్ అడ్మిన్ ఏదో ఒకటి స్టూడెంట్స్కి చెప్పడానికి వెళ్ళినప్పుడు బుక్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి చెప్పేస్తాడు. అదే బోధ చేయాలంటే బుక్స్ అన్నీ పక్కన పెట్టాలి, డిక్షనరీలన్నీ పక్కన పెట్టాలి, కాంకడెన్స్లన్నీ పక్కన పెట్టాలి, వ్యాఖ్యాన గ్రంథాలన్నీ పక్కన పెట్టాలి, బైబిల్ కూడా అట్లా కాస్త పక్కన పెట్టి ముందు ఏడబడాలి, ప్రభు పాదాల మీద పడాలి. అది ప్రభు వైపు చూడడం అంటే. ప్రభువా నీ పక్షాన్ని నేను మాట్లాడబోతున్నానయ్యా, నీవిస్తే నేను మాట్లాడతానయ్యా, నీవు చెప్పిన సంగతులు నేను చెప్తానయ్యా అని ప్రార్థన చేయండి. ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. ఆ తర్వాత ఇంకెవరున్నారు? తబిత కదా. సహోదరులు కోపం వస్తుంది, సంఘంలో మేము లేవా? ముందు అననీయ అన్నారు, బర్నబా అన్నారు, మేము లేవా సంఘంలో? అందుకేగా ఈ బ్రదర్ సంఘాల్లో మాకు చిన్న చూపు, అందుకేగా మేము సర్దుకుంటుంది ఇంకొక సంఘాలకి అని కూడా అంటున్నారు కదా. మమ్మల్ని పట్టించుకోవట్లేదు బ్రదర్. సహోదరులారా, పొరపాటు. సంఘములో మీకున్న స్థానం సహోదరుల కంటే ఎక్కువ స్థానం ఉంది. అది ఎవరైనా అర్థం చేసుకోవాలి, గమనించాలి. పాట పాడితేనో, నిలబడి వాక్యం చెబితేనో, స్తోత్రాలు చెల్లిస్తేనో, కదండి సంఘాన్ని నడిపిస్తేనో సంఘంలో బాధ్యత ఉన్నట్టు కాదు. ఎంత బాధ్యత ఉందో చూడండి. తబితాను గురించి చెప్తున్నాను 2 మాటలు. ఐ కెన్ టేక్ 15 minutes. ఓకే. 36వ వచనం. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురా. ఈమె కూడా ఏమి పదవేమి సంఘ పరిచారకురాలకే కదా, ఈమె కాదు, ఈమె శిష్యురాలు అన్నాడు. అననీయ అంతా ఈమె కూడా అంతే. ఈమె ఏం చేస్తుంది? శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరమును దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను అంతే చేస్తుంది, ఇంకేమీ లేదు. ఈమెం చేస్తుంది? అననీయ అందుబాటులో ఉంటాడు. రెండవది బర్నబా దగ్గరకు తీసేవాడు, తోడుకొని వచ్చేవాడు, అతని గురించి మంచి సాక్ష్యం చెప్పేవాడు. ఈమెం చేస్తుంది? సత్క్రియలు ధర్మకార్యాలు చేస్తుంది. ధర్మకార్యాలు అంటే మనకు తెలుసు, పేదలకు సహాయం చేయడం, దిక్కులేని వారికి సహాయం చేయడం, అవి ధర్మకార్యాలు. మరి సత్క్రియలు అంటే ఏంటి చెప్పండి? సత్క్రియలు అంటే ఏంటి? ధర్మకార్యాలు మనం చేస్తూ ఉంటాం, దాన ధర్మాలు, పేదవాళ్ళకి ఎవరైనా, అవన్నీ వేరు. ఎవరైనా స్థానిక సంఘంలో కుటుంబం ఉంది, పేదరికంలో ఉంది, వాళ్ళకి కొంచెం బట్టలో ఆర్థికంగా సహాయం చేయడం, అవి ధర్మకార్యాలు. సత్క్రియలు అంటే ఏంటి? క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో సత్క్రియల గురించి 2 సార్లు 2 విధానాలుగా ప్రస్తావించబడింది. కయ్యూనుతో దేవుడు మాట్లాడుతూ, కయ్యూను నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అన్నాడు. అప్పుడు ఏం జరిగింది? కయ్యూను హేబేలు ఏం చేశారు? అప్పుడు బలి అర్పించారు. ఆ బలి అర్పించే విషయంలో ఏమన్నాడు దేవుడు? నీవు సత్క్రియ చేయలేదు అన్నాడు. బలి అర్పించడము ప్రభువుని ఆరాధించడము కాదా? అంతే కదా. ఆ కాలంలో వాళ్ళు అలాగే ఆరాధించేవారు. బలిపీఠం కట్టి బలి అర్పించడం ద్వారా ప్రభువుని ఆరాధించేవారు. ఇలా చెప్పుకుందాం. సత్క్రియలు అంటే, ధర్మకార్యాలంటే ఈ లోక సంబంధమైన ధర్మాలు చేయటం. సత్క్రియలు అనేవి ఆత్మ సంబంధమైనవి. ఒకటి ప్రభువును ఆరాధించుట. ఎప్పుడెప్పుడు
ఒక 40 సార్లు అయినా సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి? మినిమం 52, 53 వస్తాయి. 52 వేసుకోండి. దీంట్లో ఎన్ని ఆదివారాలు ఆరాధించాలి? ప్రతి ఆదివారం ప్రియులారా, ప్రతి ఆదివారం అనవసరమైన చిన్న చిన్న కారణాలకు ప్రభువును ఆరాధించకుండా ఎగ్గొట్టేస్తున్నాం. ఎందుకు నిన్న ఆదివారం ఎందుకు రాలేదమ్మా అంటే, ఏదో తలనొప్పి వచ్చినట్టుగా ఉంది బ్రదర్. వచ్చినట్టుగా ఉందంట. పోనీ తలనొప్పి వచ్చింది అన్న అదొక రకం. ఏదో తలనొప్పి వచ్చినట్టుగా ఉంది బ్రదర్. వచ్చినట్టుగా ఉంటేనే రావంటమ్మా. చిన్న చిన్న కారణాలు ప్రభువును ఆరాధించకుండా మానేస్తున్నాం. కాబట్టి ఆరాధించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఇక్కడ కూడా సత్క్రియ అనే ఒక దాని గురించి అన్నాడు. ఏమన్నాడు చూద్దాం, చూడండి. 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై, ఇక్కడ సువార్త అనే కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాడు కదండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండటం చూచి మీలో ఈ సత్క్రియ అన్నాడు. అంటే అప్పుడు ఏంటి సత్క్రియ? సువార్త ప్రకటించటే. మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు అన్నాడు. పాత నిబంధనలో ఆరాధన గురించి ప్రస్తావించబడింది సత్క్రియ. రెండవది క్రొత్త నిబంధనలో సువార్త చెప్పుట కూడా సత్క్రియ. ఈ 2 పాయింట్లు తీసుకుందాం మన ధ్యానం కొరకు. ఇంకా ఎన్నో పోలికలు ఉంటే ఉండవచ్చు, నాకు అవన్నీ తెలిసి కాదు, నాకు వచ్చిన తలపు చెప్తున్నాను. ఈమె ధర్మకార్యాలు చేస్తుంది. రెండవది ఏం చేస్తుంది? ఈమె ప్రభువుని ఆరాధిస్తుంది. ఇంకా చెప్పండి, ప్రకటిస్తుందండి. సంఘములో ఫుల్ ఫిట్ మీద కాదండి, ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఒక ఇంటికి వెళ్ళాలి అంటే ఆ యాక్సెస్, ఆ ఇంటిలోకి వెళ్ళడానికి ఏం చేస్తుంది? ఆ ఇంట్లో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారేమో చూస్తుంది, ఆ ఇంట్లో ఎవరైనా విధవరాలు ఉందేమో చూస్తుంది. వెంటనే వాళ్ళ బట్టలు ఎంత ఉన్నాయో చూసుకొని వెంటనే వాళ్ళకు ఒక వస్త్రాలు కుట్టుకొని ఆ వస్త్రాలు తీసుకొని వెళ్ళి అవి ఇచ్చి ఆ యాక్సెస్తో ఏం చెప్తుంది? ఈమె సువార్త ప్రకటిస్తుందండి. ప్రభు కొరకు ధర్మకార్యాలు చేసింది. ఆమె సత్క్రియలను చేసి ధర్మకార్యాలు చేసింది. చేసి కాయలా పడి ఒకరోజు చనిపోయిందండి. ఒకరోజు చనిపోయినప్పుడు ఏం జరిగింది అక్కడ తీయండి, చూడండి. వెంటనే చనిపోగలే పేతురు కబురు పెట్టారు. ఆ రెండవాళ్ళు ఎవరో చేసేలా సమాధి. ఇవి ఎంత ఇంపార్టెంట్ అని వ్యక్తితో చూడండి. పేతురు గారికి కబురు పెట్టారు. పేతురు గారు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ దినముల యందు 37వ ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోవడం సహజమే అండి. సత్క్రియలు ధర్మాలయాలు చేసినా కూడా కాయలా పడతావు, అనారోగ్యం వస్తుంది. బాలమురుగన్ గారు అనారోగ్యంతో చాలా సంవత్సరాలు బాధపడ్డాడు, చనిపోయాడు. ఒకరోజు నీవు నేను కూడా చనిపోతావు. ఈ సంగతి చెప్పడానికి నువ్వు అద్దెకి నుంచి వచ్చిందయ్యా, భలే ఓడివి కదా, పోతా భలే మాట చెప్పిపోతున్నావు, చచ్చిపోయే దాని గురించి చెప్పిపోతున్నావు అంటే, సరే మీ మీద పెట్టుకోవటం ఎందుకు, నా మీదే పెట్టుకుంటాను. ఈరోజు నేను వెళుతూ అద్దెకి వెళ్ళే లోపల యాక్సిడెంట్ అయి చనిపోయాను అనుకోండి, మీకు తెలుసుద్ది. అయ్యో నిన్నే కదా మన దగ్గరికి వచ్చింది సుందరరావు గారు, నిన్నే కదా మన దగ్గరికి వచ్చాడు, పిల్లోడు వాకింగ్ చెప్పి వెళ్ళాడు, అసలు చూసొద్దామయ్యా అనుకొని మీరంతా ఒక బస్సు వేసుకొని అందరూ వచ్చారనుకోండి. అద్దంకి వచ్చేలోకి అద్దంకి సంఘస్థులు అందరూ టెంట్లు వేసి ఉంటారు మందిరం ముందు. మధ్యలో ఏసీ, అసలు నా పేరులోనే ఏసీ ఉంది, అప్పుడు ఒరిజినల్ ఏసీ బాక్స్లో పెడతారు కదండి. సంఘస్థులు అందరూ గుంపులుగా వస్తారు. ఈ లోపల మిస్పా క్రిస్టియన్ అసెంబ్లీ తిరుపతి నుండి ఒక బస్సు వచ్చిందట. ఆగంగానే వస్తారు మా సంఘంలో పెద్దలు సహోదరులు అందరూ వచ్చి, వందనాలు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇట్లా నిన్న అట్లా వచ్చాము, నిన్న మా దగ్గరేనయ్యా, వచ్చి మా దగ్గర నుంచి వస్తానే యాక్సిడెంట్ అయి చనిపోయాడు బ్రదర్, చివరి మా దగ్గరే ఉన్నాడు, వాక్యం చెప్పాడు వచ్చామంటే, అవునయ్యా నిజమేనన్నా, అన్న ఎంతో ప్రయాసపడతాడన్నా, మా సంఘస్థులు మీకు చెప్పే డైలాగులు ఇవి, ఎంతో ప్రయాసపడతాడన్నా అన్న, నిజంగా ఆయన అలుపెరక ప్రయాణాలు చేస్తుంటాడు, ఆ కాలు బాగలేకపోయినా ఈ మధ్య అసలు ఆగట్లేదన్నా, వాళ్ళ నాన్నకు బాగలేకపోయినా చేశాడు, అంత నిజంగా అన్న అన్న పోవడం మాకు చాలా దుఃఖంగా ఉందన్నా అని కన్నీరు గారుస్తారు రెండు. అయ్యో అని మీరు కూడా అట్ట కూర్చుంటారు, మీకు టీ తాగుతున్నారు. మా సంఘస్థులు కొంచెం అవతలకి వెళ్ళి, అయ్యా మన సంఘానికి బట్టి దరిద్రం వదిలింది. వాళ్ళు మాట్లాడుకునేది మీ ముందు కాదు, మీ ముందేమో ఇలాగూ,
మన సంఘానికి బట్టి దరిద్రం వదిలింది. ఇక చూడు సంఘం ఎంత డెవలప్ అవుద్దో. ఈ సేవకుడు ఉండి మన సంఘాన్ని డెవలప్ కానీయడు, మనల్ని ముందుకు రానీయడు, మనల్ని ప్రోత్సహించడు కదండి అని వాళ్ళు మాట్లాడుకుంటే ఏది కరెక్ట్ అండి? మీతో చెప్పింది కరెక్టా, వాళ్ళు మాట్లాడుకునేది కరెక్టా? మనం చనిపోయిన రోజు మన గురించి బయటకు వస్తుందండి అసలు విషయం. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు రావాలి మనం చేసిన కార్యం. మనం చనిపోయి మన సంఘస్థులందరూ ఆ బాక్స్ చుట్టూ చేరినప్పుడు మన గురించి ఏం మాట్లాడుకుంటారో, బయట సంఘస్థులు కాదు నేను అంటుంది, స్థానిక సంఘములో ఉన్న కుటుంబాలు నీ గురించి ఏం మాట్లాడుకుంటాయో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆలోచన చెయ్యాలండి. ఇది నేను చనిపోతే నా సంఘస్థులు, నేనున్న సంఘంలో కుటుంబాలు ఎలాగూ స్పందిస్తారు? ఈ నాడి నీకు లేకపోతే, ఈ అవగాహన నీకు లేకపోతే నువ్వు మతిస్థిమితం లేకుండా సంఘంలో కోమాలో ఉన్నట్టే. గుర్తుపెట్టుకో. ఒకరోజు ఖచ్చితంగా మనం వెళ్ళిపోతామండి. ప్రభు పిలుస్తాడు, మనం వెళ్ళిపోతాం. మన కార్యక్రమం సంఘం జరిగిస్తుంది, సమాధి కార్యక్రమం. ఆ రోజు నీ గురించి నా గురించి మాట్లాడుకోవడానికి ఏమైనా నువ్వు చేసిన పని ఉంటే కదా మాట్లాడుకోవడానికి. ఈమె చనిపోయింది కాయలా పడి. కానీ చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, వినండి మాట, దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు, ఇప్పుడు లేదు, ఇప్పుడు దోర్కా బాడీ శవం మాత్రమే ఉంది. దోర్కా మాతో కూడా ఉన్నప్పుడు ఏం చేసిందో లేనప్పుడు బయటకు వస్తుందండి. నువ్వు ఉన్నప్పుడు నీ గురించి చెప్పడం నిజం కాదు, నువ్వు లేనప్పుడు నీ గురించి బయటకు వచ్చే వార్త నిజమైన వార్త. అదే నిజమైన సాక్ష్యం అండి, అదే నిజమైన సాక్ష్యం కదండి. మాతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపుచు ఆయన ఎదుట నిలిచిరి. ఇక్కడ దోర్కా పని నిలిచింది అంటారు, చివరిలో నిలిచిరి అంది కదా. ఏం పట్టుకొని నిలబడ్డారు వాళ్ళు? ఆమె చేసిన పని పట్టుకొని వెళ్ళింది. ఏమి నిలబడింది? ఇప్పుడు పని నిలిచిందండి. మనం దాటిపోయిన తర్వాత మనం ఉన్న సంఘములో మనం చేసిన పని ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ ఈ దినాన ప్రభువు పిలుచుకుంటే నీవు నేను సంఘానికి ఏమైనా చేశామా? ఎవరైనా ప్రోత్సహించామా? ఎవరైనా తోడుకొని వచ్చామా? ఎవరైనా ప్రభు యొద్దకు నడిపించామా? ఎవరైనా సంఘములో బలపరిచామా? ఎవరైనా ప్రోత్సహించామా? హెచ్చరించామా? వారి కొరకు మనం ఖర్చు పడ్డామా? సర్వీస్ ఏమి చేశావు నువ్వు సంఘం కొరకు? ఏమీ సర్వీస్ లేదా? సిగ్గుపడాల్సి వస్తుంది. పని నిలబడిందండి. ఆమె పడుకొని ఉంది ఆమె శవం పెట్టిలో, పని మాత్రం అది. ఈ ప్రసంగం ఒకరోజు చెప్తే మా సంఘంలో రిటైర్డ్ టీచర్ ఒక ఆంటీ ఉంది, ఆమె ఇప్పటికి పేరు చెప్పనులేండి, ఇది పెట్టారు కెమెరా, ఆడ పట్టుకుంటారు నన్ను. ఆమె వచ్చి ఇట్ట తట్టింది, బాబు బాబు అంది. ఏంటి ఆంటీ చెప్పండి అన్న. అయ్యో నేను చచ్చిపోయినా కూడా నా పని మన సంఘంలో నిలబడి ఉంటుందయ్యా అంది. నాకు అర్థం కాలే, ఏమి నిలబడి ఉంటుంది, ఈమె ఎప్పుడు ఏం చేసినట్టే నాకేం తెలియదు అండి. పోనీ మా మామయ్య దేవదాసు గారు ఉన్నప్పుడు ఏమైనా చేసిందేమో అనుకుంటే అది కూడా ఏమి లేదు, నేను వినలేదే ఈమె గురించి పెద్ద. ఈమె నా పని నిలబడి ఉంటుందని ధైర్యంగా వచ్చి ఉంది. ఇంతకు ఏందంటే ఏందన్నా, ఈ ఫ్యాన్ ఇచ్చింది నేనేనయ్యా అంది. నాకు అనిపించింది గోడకేసి తల కొట్టుకుందాం అనిపించింది. ఇంతసేపు అరిసేర్చి ప్రసంగం చేస్తే ఈమెకు అర్థమైంది ఇది. ఈమె చచ్చిపోయినాకంట ఈమె పని ఏందంట, ఈ ఫ్యాన్ ఇచ్చింది నేనేనయ్యా అంటుంది. ఇవి కాదండి, ప్రభువు కొరకు ఆత్మలు ప్రభువు యొద్దకు ప్రజలను తీసుకొచ్చారు. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య కాదా అని ఒక్క మాటేనండి అంది. ఆమెను గురించి ఈ రోజుకి మనం వాక్యం చెప్పుకుంటున్నాం. 2000 సంవత్సరాలైనా ఆమె పని నిలబడింది. సమరయ అనే పేరు రాగానే గుర్తొచ్చిందండి, అవునా కాదా? ఆ పట్టణాన్ని ప్రభువు దగ్గరకు తీసుకొచ్చింది, తోడుకొని వచ్చింది, వెంటబెట్టుకొని వచ్చింది. కాబట్టి దోర్కా చెప్పండి సత్కార్యములు చేసింది ప్రభు కొరకు. ఇంకెవరున్నారు? అయిపోయింది సమయం కూడా. ఇంకెవరున్నారు? పేతురు. ఇప్పుడు వీళ్ళందరి గురించి ఎంతసేపు చెప్పి పేతురు గురించి ఎంతసేపు చెప్పాలా? ఏం చేశాడు పేతురు చెప్పండి? 40 వచనం చదవండి. పేతురు ఏం చేశాడు చెప్పండి, ఆడుండదు చదవండి. మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. ఈ పని చేసేవాళ్ళు కూడా కావాలండి సంఘానికి. అందుబాటులో ఉండేవాళ్ళు ఉన్నా, తర్వాత దగ్గరకు తీసేవాళ్ళు ఉన్నా, చెప్పండి, దగ్గరకు తీసేవాళ్ళు ఉన్నా,
తోడుకొని వచ్చేవాళ్ళు ఉన్నా, తర్వాత సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నా, ఆ తర్వాత సత్కార్యాలు చేసేవాళ్ళు ఉన్నా, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేవాళ్ళు లేకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందదు. ప్రార్థించేవారు కావాలి, సంఘములో మోకరించి ప్రార్థించేవాళ్ళు కావాలి. ఇవన్నీ ఏ సంఘంలో ఉన్నాయి? అపోస్తలుల కార్యం 9:31 అనే సంఘములో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మిస్పా క్రిస్టియన్ అసెంబ్లీలో ఉంటే సంఘం విస్తరించదా? ఒక సహోదరుడు అన్నాడు, అన్నావు నువ్వు చెప్పిన లక్షణాలన్నీ మా సంఘంలో ఉన్నాయి అన్నాడు. ఒకసారి ఏమేమి ఉన్నాయి ఆయన? పొన్నూరు దగ్గర ఇదే వర్తమానం చేస్తే నువ్వు చెప్పినవన్నీ మా సంఘంలో ఉన్నాయి అన్నాడు. ఏమి ఉన్నాయా అంటే, అన్నావు అందుబాటులో ఉంటాడన్నా వెంకటరమణ, ఇప్పుడు బర్ణబా లాంటి వాడన్నా, సుందరరావు అన్నా, నువ్వు చెప్పిన ఈ 3 ఆయనలో ఉన్నాయి అన్నాడు. ఇదిగో ఈ ఆంటీ ఉందన్నా, మా తబితా కంటే గ్రేట్ అన్నా, ధర్మకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంది. అదిగో పెద్ద ఆయన ఉన్నాడు మా సంఘంలో, ఆయన ఎప్పుడూ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాడు. ఎన్ని మా సంఘం నాయన, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కటి కాదురా నాయన, ఇవన్నీ ప్రతి ఒక్కరిలో. ఇవన్నీ ఎన్ని లక్షణాలు చెప్పుకున్నాం? ఒకటి చెప్పండి ఇప్పుడు. అందుబాటులో ఉండాలి, దగ్గరకు తీసే వారంగా ఉండాలి, చెప్పండి, తోడుకొని వచ్చే వారంగా ఉండాలి, మంచి సాక్ష్యం వాళ్ళ గురించి ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళంగా ఉండాలి, సత్కార్యాలు చేసే వారంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మోకరించి ప్రార్థన చేసి. ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కళ్ళలో కాదు, అందరిలో ఇవన్నీ ఉన్నప్పుడు సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి, ఆత్మలు కూడా రక్షించబడతాయండి. ఇప్పుడు ఒక మాట అడుగుదాం చూడండి, చివరి వచనం చదువుకొని ముగిద్దామా? 42వ వచనం. 42. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచి రాగండి. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారంటే రక్షించబడ్డారంట. నేను అడుగుతున్నాను, అననీయ కానీ, బర్నబా కానీ, పేతురు కానీ, తబితా కానీ ఎవరైనా ప్రసంగం చేశారా ఈ సంఘంలో? చెప్పండి. ప్రసంగం చేయటం కానీ, పాట కానీ ఎవరైనా పాడారా? ప్రసంగం ఎవరైనా చేశారు? అంటే ఆత్మలు రక్షించబడడానికి ప్రసంగాలే కావాలి. సభలు పెట్టినప్పుడు దూరం నుంచి పెద్ద పెద్ద సేవకులు వచ్చి వాళ్ళు వాక్యం చెబితేనే ప్రభువుని నమ్ముకుంటారంటే పొరపాటు. నేను నిన్నే చెప్పాను, నేను ఎలా నమ్ముకున్నాను? ఒక సమాధి కార్యక్రమంలో. అంతకుముందు మా బళ్ళారిలో ఏ పెద్ద పెద్ద మీటింగులు వచ్చినా ప్రతి సంవత్సరం మీటింగులకు చెయ్యెత్తే వాళ్ళం. అవన్నీ డూప్లికేట్. చెయ్యెత్తడానికి గబక్కని ఎత్తడం, ఇవన్నీ డూప్లికేట్. ప్రభు ఒకరోజు పట్టుకుంటాడు, నీవు ప్రభు ఎందుకు ఎంతమందిని తీసుకొస్తున్నావు? సంఘాలు మందిరాలు ఖాళీగా ఉంటున్నాయి అంటే కారణం ఏంటి? ఎవరో ఒకళ్ళమే తోసేస్తున్నాం. ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు అనేకులు, చెప్పండి ఆ మాట బాగుంది, అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచి. ప్రియులారా, ప్రసంగాలను బట్టి కాదండి ఆత్మలు రక్షించబడేది, మన ప్రేమ చూపుట, మనం చేసే కార్యాలను బట్టి కాబట్టి మనమున్న సంఘములో సంఘాలు క్షేమాభివృద్ధి చెందాలి, సంఘములు విస్తరించాలి అంటే నీవు నేను ఈ 9వ అధ్యాయంలో ఉన్న వ్యక్తులు ఏ లక్షణాలైతే కలిగి ఉన్నారో ఆ లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే మనం ఉన్న సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి, విస్తరిస్తాయి, బలపడతాయి, ప్రోత్సహించబడతాయి. ఆ సంఘము ద్వారా అనేక కార్యాలు జరుగుతాయి. వాటన్నిటికీ మనం మూల కారణమవుతున్నాం. ప్రియులారా, అవుతాము ఖచ్చితంగా. మనమున్న సంఘాల్లో ప్రభువు కొరకు అలాగూ ముందుకు సాగాలని మనవి చేస్తూ ప్రేమతో హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కంటికి కనబడుతున్నంత ఆరోగ్యం కలిగిన వాడిని కాదు నేను. చాలా అనారోగ్యతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభు కృపచేత ఆరోగ్యం ఇస్తూ ధైర్యపరుస్తూ ముందుకు సాగిస్తున్నాడు. కాబట్టి నా ప్రయాణం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. నా కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని, ఆహ్వానించిన